బడంగ్పేట్ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కటింగ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి చెందిన ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని రామిరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడిపి పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసి చూపించిన అభివృద్ధిని ప్రజలు గుర్తుపెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్ మొత్తం బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ స్వతంత్ర యోధుడిగా, తెలంగాణ జాతిపితగా, తెలంగాణని సాధించినటువంటి మహనీయునిగా, ఈరోజు గొప్ప నాయకునిగా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి పెద్ద నాయకునిగా ఈరోజు తెలంగాణలో ఇవాళ పెద్ద జాతిపిత అనే పిలువబడే మన చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన సందర్భంగా ఇవాళ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. మన తెలంగాణలో ఇవాళ మన కేసీఆర్ గారు సాధించినటువంటి విజయాలను ఎన్నో ఉన్నాయని చెప్పక తప్పదు. ఈరోజు ఇంత సంతోషంగా తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్నామంటే నిజంగా తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ స్వాతంత్రం తెచ్చినటువంటి పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. ఎన్నో ప్రాజెక్టులు సాధించి ఇలా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో ముందుంచినటువంటి నాయకుడు. ఈరోజు పక్కతో పడుతున్నటువంటి నిధులని ఈరోజు తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే సాధించి ఈరోజు తెలంగాణని ముందుంచి దేశంలోనే ముందు వరుసలో ఉంచే నాయకుడిగా మిగిలిపోయినటువంటి మన పెద్ద నాయకుడు, మన గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి